శిక్ష వస్తుందా, నా బిడ్డలు దిక్కుమాలం అయిపోతారా అని ఏడ్చిన వాడు కాకుండా, నా దినాలు బాగుంటాయి కదా, నేను బాగుంటా కదా, నాకు బిడ్డ ఎలా పోతా నాకెందుకులే, నేను బాగుంటే చాలు, నా దినాలు బాగుంటే చాలు, నా బిడ్డల కర్మ ఎలా ఉంటే నాకెందుకు అని ఇసుకి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమని దేవుని బిడ్డలారా, ఈనాడు నువ్వు రేం పగలు కష్టపడుతున్నావు ఎవరి కొరకు? బిడ్డల కొరకు కాదా? ఒక నివాసం కడుతున్నావు ఎవరి కొరకు? బిడ్డల కొరకు కాదా? బ్యాంక్ అకౌంట్లో నువ్వు డబ్బులు దాచిపెడుతున్నావు ఎవరి కొరకు? బిడ్డల కొరకు కాదా? ఎందుకని? బిడ్డలు బాగుండాలి, బిడ్డలు బాగుండాలి, బిడ్డలు బాగుండాలి. అందుకని 108 కీర్తనలో సొలొమోను అంటాడు, నీ బిడ్డలు ఒలివ మొక్కల ఒలివ ముందురుగాక అంటే నీ బిడ్డలు బాగుండాలి. అరే నీ బిడ్డలు పాడైపోతున్నారని ప్రవక్త చెప్తా ఉంటుంటే హిజ్కియాలో బాధ లేదు. తను చనిపోతున్నాడు అంటే మాత్రం బాధ వేసింది, తన రోగం అంటే మాత్రం బాధ వచ్చింది, తన బిడ్డలకు శాపం వస్తుందంటే మాత్రం బాధ లేకుండా పోయింది. ప్రియమంత్రి బిడ్డరా, మనం ఇలాంటి వారంగా ఉండకూడదు. ప్రభు అంటారు, నా గురించి ఆడవద్దు, మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవండి. ఎందుకు చెప్పాడు? కరువు దినాలు రాకూడదని, బాధలు రాకూడదని, ఇబ్బందులు రాకూడదని, ఇరుకులు రాకూడదని, సమస్యలు రాకూడదని. నీ బిడ్డల గురించి ఏడవు. రాబోయే దినాలు బహుభయంకరంగా ఉంటాయి. తల్లి జాడ పిల్లకు ఉండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు, జాగ్రత్త అని దేవుడు ఆనాడే ఆయన సిలువ మోస్తున్న ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేర్చబడుతుంది. స్తోత్రం కలుగును గాక. నేను ఒక ఆయన చెప్పాడు, ఇజ్రాయెల్ దేశం నుంచి కుమార్తె వచ్చిందంట, మన యొక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగింది. తల్లి తండ్రి కౌగులించుకొని గావురు ఏడుతున్నారట. ఎందుకు ఏడ్చారంటే మా బిడ్డ రాదు అనుకున్నాం. ఎందుకని? ఇరాన్కి ఇజ్రాయేల్కి అమెరికా యుద్ధం జరుగుతుంది కదా, ఇక మా బిడ్డ రాదు అనుకున్నాం, అక్కడే చనిపోతుంది అనుకున్నాం. కానీ దేవుని దయ వల్ల వచ్చింది అని ఎంతో కౌగులించుకుని ముగ్గురు కూడా గావురు ఏడుతున్నారట. కారణం ఏంటి? మీ బిడ్డల కొరకు ఏడమని దేవుడు చెప్పిన ప్రవచనము ఈనాడు మన జీవితాలలో ప్రపంచంలో నెరవేర్చబడుతుంది. దీని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం ఎవరినో పొగటం కాదు కానీ, మనల్ని మనం పొగుడుకోవటం కాదు కానీ, ఇదిగో మనకు బలం ఇచ్చిన దేవుణ్ణి మనం పొగడాలి, మనకి శక్తినిచ్చిన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. ఈ రోజు ఉన్నదంటే అనేక మంది బలహీనలు అయిపోతున్నారు. ఆ ఉన్న బలాన్ని బట్టి అయినా వచ్చి, ప్రభా నాకు కుంటుకుంటూ వచ్చే మహాభాగ్యమైన ఇచ్చేవయ్యా,